ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఆయన బర్త్డే అన్నమాట ఈరోజు. అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ అయితే వీలు కాలేదు టెంపుల్కి వెళ్ళడానికి. మా ఆయన డ్యూటీకి వెళ్ళారు. ఈవినింగ్ టైంలో వచ్చారు మా ఆయన డ్యూటీకి వెళ్ళి. ఇక మా ఆయన వచ్చిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది లొకేషన్ వచ్చేసి నగ్నూర్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ రీసెంట్ గా కట్టారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు బయట నల్లలైతే పెట్టారు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి. మేమైతే కొబ్బరికాయ తీసుకువెళ్ళడం మర్చిపోయాము. ఇక అక్కడ బయటనైతే ఎక్కడ లేవు కొబ్బరికాయలు. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి గుడి లోపలికైతే వెళ్ళాము మేము. అయ్యగారిని అడిగాము కొబ్బరికాయలు దొరుకుతాయా అని. అడిగితే అయ్యగారు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక మేము ఒకటైతే కొనుక్కున్నాము కొబ్బరికాయ. మేము గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నప్పుడు మాకు ఈ అమ్మవారి విగ్రహాలు అయితే కనిపించాయి. ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా చాలా మంచిగా ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే. ఇక నైట్ టైంలోనైతే మొత్తం లైటింగ్స్ తోని చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఈ విగ్రహాలన్నిటిని కూడా మీరు గమనించినట్టయితే ఇవి ఏ అమ్మవారు అని చెప్పేసి పక్కకి విగ్రహాల పక్కకి ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క పేరైతే రాశారు. మార్నింగ్ 12 వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఈ టెంపుల్. మళ్ళీ 6 కలా ఓపెన్ చేస్తారు ఈవినింగ్. ఈ విగ్రహాలను చూస్తుంటే నాకు ఇంతమంది దేవతలు ఉంటారా అని చెప్పేసి ఇప్పుడే తెలిసిందన్నమాట. నాకు తెలియని దేవుళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇందులో. ఈ విగ్రహాలన్నీ కూడా చాలా నీట్ గా అందంగా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఆషాఢంలోనైతే ఎక్కువ పూజలు చేస్తారు అమ్మవారికి అని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే ఈ ఆషాఢంలో ఆదివారం ఎక్కువ పూజలు జరుగుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు అయితే రాసుంది. మా అమ్ముల తల్లి ఫస్ట్ బర్త్డేకి అయితే మేము ఈ టెంపుల్ కి వెళ్ళాము. వెళ్తే మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ గా 1 అయ్యింది ఆఫ్టర్నూన్. కొంచెం లేట్ అయింది మాకు ఇంటి దగ్గరనే. వెళ్ళేసరికి 1 అయింది. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి అయితే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా ఓపెన్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక మేమైతే అంత దూరం వెళ్ళలేదు. ఇక్కడనే శివాలయంకి అయితే వెళ్ళాము మేము. టెంపుల్ అయితే చాలా నీట్ గా ఉంది. ఎక్కడైనా కూడా లోపలైనా కూడా బయట అయినా కూడా ఎక్కడి అక్కడనే డస్ట్ బిన్స్ అయితే పెట్టేశారు. చెత్త అందులోనే వేయమని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. మేమైతే మా ఆయన బర్త్డే రోజు వెళ్ళాం కదా, దానికన్నా ఒక రోజు ముందే ఇక్కడ చాలా పూజలు జరిగాయంట ఇక్కడ చెప్తున్నారు అయ్యగారు వాళ్ళు. అలాగే ఇక మేమైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్ళేసాం. అమ్మవారి దగ్గరికి అర్చన చేపించుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము మేము. మా ఆయన బర్త్డేకి ఒక రోజు ముందే అమ్మవారికి పూజలు అయితే చేశారు అంట అని చెప్పేసి నేను చెప్పాను కదా, అయ్యగారు మాతో చెప్పారని. ఇక్కడ చూడండి అమ్మవారి బొమ్మనైతే గీశారన్నమాట. ఇక్కడ ఇలా గీసి పూజలు అయితే చేశారంట. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వగానే దేవాలయం మండపంలో సెల్ఫీలు ఫోటోలు తీయరాదు అని చెప్పేసి రాసి ఒక బోర్డు అయితే పెట్టారు. అసలు లోపలికి వెళ్ళగానే ఫొటోస్ వీడియోస్ తీయొద్దంటే తీయొద్దు అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళు. ఇక్కడ మా చిన్ను అయితే నా చేతిలో నుంచి కొబ్బరికాయ తీసుకొని కొడుతున్నాడు. ఇక కొంచెం సేపు కొట్టి మమ్మీ నువ్వు తీసుకో, నువ్వే కొట్టు కొబ్బరికాయ అని చెప్పేసి నాకు ఇచ్చి వెళ్తున్నాడు పక్కకి. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత మా ఆయననైతే ఫొటోస్ తీస్తున్నారు మా పిల్లల్ని. ఇక మా పిల్లల్ని కాసేపు ఫొటోస్ తీయడం అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇందులోనే ఒక 5 టెంపుల్స్ అలా ఉన్నాయి చిన్న చిన్నవి. అలాగే అందులో కూడా అయ్యగారులు ఉన్నారు. అందులో కూడా అర్చనలు అయితే చేస్తున్నారు. మేమైతే అక్కడున్న టెంపుల్స్ లోకి అన్ని టెంపుల్స్ లోకి వెళ్ళి
మా పేర్ల మీదనైతే అర్చన అయితే చేయించుకున్నాము. మేము వెళ్ళిన కొద్దిసేపటికైతే వర్షం పడింది. ఇక్కడ టైల్స్ అయితే మొత్తం జారుతున్నాయి. అసలు ఎక్కడ పడిపోతానో ఏమో అనిపించింది నాకైతే. మేము వెళ్ళిన ప్రతి టెంపుల్‌లో అలాగే మా పేర్ల మీద అర్చన చేయించుకున్నామని చెప్పాను కదా నేను. అందులో అయితే అయ్యగార్లు మాకు అరటి పండ్లయితే ఇచ్చారన్నమాట. మేమెక్కడైతే అర్చన చేయించుకున్నామో అక్కడక్కడ అన్ని టెంపుల్స్‌లలో మాకు అరటి పండ్లయితే ఇచ్చారు. ఇక మా పిల్లలకి అరటి పండ్లు తినిపించుకుంటూ ఇక మేమైతే టెంపుల్ మొత్తం తిరిగేసాము. చీకటయిపోయింది మేమైతే మళ్ళీ ఇంటికొచ్చేసరికి. ఇస్తాడా వినాయకుని దగ్గర మేమైతే అర్చన చేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్‌కైతే వెళ్తున్నాం మేము. మేము వెళ్ళే దారిలో ఒక అంకుల్‌ని చూసి మా చిన్ను తాతయ్య అని చెప్పేసి పిలిచాడనమాట ఆ అంకుల్‌ని. ఇక కాసేపు ఆ అంకుల్ అలానే మాట్లాడుతూనే ఉన్నాడు మా చిన్నుతోటి. తాతయ్య అని పిలిచినందుకు ఎంత క్యూట్‌గా మాట్లాడుతున్నాడు మీ కొడుకు అని చెప్పేసి. మేమైతే అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వెళ్ళి మా పేర్ల మీద అర్చన చేయించుకొనైతే వచ్చాము. మా ఆయనకు అయ్యప్ప స్వామి అంటే చాలా సెంటిమెంట్. నేను ఇంతకుముందు వీడియోస్‌లలో కూడా చెప్పాను. మా ఆయన దేవుళ్ళందరిని కూడా చాలా నమ్ముతారు. ఇక మేమైతే 2 అరటి పళ్ళేమో అలా తీసుకెళ్ళాం. ఆవులకి పెడదాము అని చెప్పేసి. వీటిని కట్టేసున్నాయి ఆవులు. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ ఇక పిల్లలకే తినిపించేసాము. ఇక్కడ దుర్గా భవాని గోశాల అని ఉంది కదా! దాని పక్కకైతే ఒక గుండం అయితే ఉంది. గుండంలో వాటర్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. మేబీ ఫ్యూచర్‌లో పంపిస్తారేమో దీంట్లోకి వాటర్. మేమక్కడ కాసేపైతే నిల్చున్నాము. నెమలిల సౌండ్ అయితే అంతా ఇంతా కాదు. నెమలిల సౌండు అవి అరిచే అరుపులైతే మాకు ఇక్కడికి వినిపిస్తున్నాయన్నమాట. చూసాము ఎక్కడైనా ఉన్నాయి వాయిస్ వినిపిస్తుంది కదా అని చెప్పేసి చూసాము. కానీ మాకైతే ఎక్కడ కనిపియలేదు. మళ్ళీ మేమైతే లోపలికి వచ్చేసి ఇంకో టెంపుల్స్‌కైతే వెళ్తున్నాం మేము. ఈ దుర్గా భవాని అమ్మవారి టెంపుల్ అయితే చాలా పెద్దగుంది. చాలా పీస్‌ఫుల్‌గుంది. చుట్టుపక్కల ఇల్లులు కూడా ఏమి ఎక్కువ లేవు. ముందు కూడా చాలా ప్లేస్ ఉంది. నేనైతే చెప్పాను కదా! విగ్రహం పైన లైట్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తున్నాయి నైట్ టైమ్‌లో అని చెప్పేసి. చాలా బాగుంది. మళ్ళీ మేము లోపలికైతే వెళ్ళలేదు. ఇక అప్పటికే మాకు చాలా టైం పట్టింది. టెంపుల్ అంతా తిరిగేసరికి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా! వెళ్లి చూద్దాం అన్నట్టు మేము మళ్ళీ లోపలికైతే వెళ్ళలేదు. టెంపుల్‌లో ఉన్నంత సేపు మనసంతా చాలా మనశ్శాంతిగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక మేమైతే శివాలయంకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా మేము అర్చన చేయించుకొని ఇక అయ్యగార్లకి కట్నం సమర్పించుకొని మళ్ళీ ఇంకో టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇక మా పిల్లలైతే ఆకలి అని కూడా ఏడవడం లేదు పిల్లలు. అక్కడ అయ్యగార్లు ఇచ్చిన అరటి పండ్లే పిల్లలు తిని మంచిగా కోఆపరేట్ చేశారు మాకైతే పిల్లలు. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే నీట్‌నెస్ అలాగే దేవుళ్ళని అలంకరించడం కూడా చాలా బాగా అలంకరించారు పూజారులైతే. నాకు అదైతే చాలా బాగా నచ్చింది.
చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కడ చూసినా చెట్లు పచ్చదనం మంచిగా అనిపించింది నాకైతే. నైట్ ఇంకా సేపు ఉందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది అని చెప్పేసి ఇక తొందరగానే వచ్చేసాము. మీకు ఎవరికైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తే ఈ టెంపుల్‌కి అయితే ఖచ్చితంగా వెళ్లి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేసు. మా చిన్ను అయితే అక్కడ ఉన్నంత సేపు చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక లాస్ట్‌లో ఉన్న ఒకే ఒక్క టెంపుల్‌కి అయితే వచ్చేసాం మేము. ఇక ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము మా రూమ్‌కి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ టెంపుల్‌కి ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ మీకెలా అనిపించింది అని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వెళ్ళినందుకు. వర్షం పడందే నయమైంది అని చెప్పేసి అనిపించింది. వర్షం పడితే మేము వెళ్ళేవాళ్ళమే కాదు. వర్షం పడలేదు కాబట్టే మేము వెళ్ళాము. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.